వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ప్రజలకు చెప్పే చేస్తుంటారు. ఆయన చేసే ప్రతి విషయం కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. మంచా చెడ పక్కన పెడితే ఆయన పర్సనల్ లైఫ్ నుంచి రాజకీయాలకు సంబంధించి ఏదైనా సరే అంతా ఓపెన్. కానీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కొన్ని దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఎందుకో మరి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ పర్యటనకి వెళ్తున్నాడు ఫ్యామిలీతో కలిసి. అది ఏ సోషల్ మీడియాలో చూసినా అవే, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసినా అవే, ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా అవే వార్తలు. జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్కి వెళ్తున్నాడు. ఆయన డ్రెస్ వేసుకున్నాడు, బ్లూ షర్ట్ వేసుకున్నాడు. ఆ ట్రెండీ లుక్ అని చెప్పేసి నా సామాన్యంగా బీభత్సం ఇంకా అన్ని న్యూస్ ఛానల్స్లో అదొక వైరల్ అయిపోయింది. కానీ నారా లోకేష్ గారు గత వారం రోజులుగా ఎక్కడ విదేశాల్లో ఉన్నాడో, ఏ రాష్ట్రంలో ఉన్నాడో తెలియదు, కానీ సీక్రెట్గా ఉన్నాడు. ఆయన ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లే. అది జగన్మోహన్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళకందరూ కూడా తేడా గమనించండి. నిన్నటి నుంచి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ పర్యటన. కానీ నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళాడు ఏమో ఎవరికి ఏం తెలియదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కూడా తెలుసో తెలియదో మనకేం తెలియదు. ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్లోని కొన్ని దేశాలను సందర్శించేందుకు ఆయన సిబిఐని రిక్వెస్ట్ చేయడం, సిబిఐ న్యాయస్థానం కూడా దానికి అనుమతి ఇవ్వడం జరిగిపోయింది. తర్వాత ఆయన యూరప్ పర్యటన కంప్లీట్ చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు ఒకసారి హాజరవుతాడు. గతంలో కూడా హాజరయ్యాడు కదా. అలానే రిటర్న్ వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళి నేను ఇండియాకు వచ్చేసానని చెప్పేసి అక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదైతే ఫార్మాలిటీస్ ప్రకారం చేస్తారు. వాస్తవానికి ఈ నెల 20వ తేదీ నుంచే పర్యటన ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల 5 రోజులు ఆలస్యంగా, అంటే ఏప్రిల్ 25 ఈరోజు అర్ధరాత్రి ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి నిన్న అర్ధరాత్రి బెంగళూరు విమానాశ్రయం నుంచి విదేశాలకు కూడా ప్రయాణమయ్యాడు. కోర్టు ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ ప్రకారమే మే 15వ తేదీన ఐ థింక్ ఆయన రిటర్న్ వస్తాడు. మే 15వ తేదీ వరకు ఆయన యూరప్లో ఫ్యామిలీతో కలిసి గడపనున్నాడు. ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు డ్రెస్సింగ్ స్టైల్ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా ఏపీలో రాజకీయ కార్యక్రమంలో ఉన్నప్పుడు వైట్ షర్టు, కాకి లేకపోతే గోధుమ రంగు ప్యాంట్, సాధారణ చెప్పులతో అత్యంత నిరాడంబరగా కనిపించే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ట్రెండీ లుక్లో దర్శనమిచ్చారు. అసలు ఆ ఫోటోస్ బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కొత్త లుక్లో కనిపించడం ఇది మొదటిసారి కాదు. ఆయన విదేశాలకి వెళ్ళిన ప్రతిసారి తన లుక్లో మార్పులు చూపిస్తుంటారని అభిమానులు కూడా మాట్లాడుకుంటారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా విదేశీ పర్యటనకి వెళ్ళే సమయంలో షూ ధరించి స్టైలిష్గా కనిపించేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తన తండ్రి బాటలోనే అనుసరిస్తున్నాడు అనేసి వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెడుతున్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ సీరియస్గా కనిపించే తమ నాయకుడు ఇలా రిలాక్స్డ్ మూడ్లో కనిపించడం పట్ల అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మే 15 వరకు సాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత పర్యటనలో ఆయన కుటుంబ సభ్యులతో సమయం గడపబోతున్నాడు. పర్యటన ముగిసిన వెంటనే ఆయన తిరిగి మళ్ళీ ఏపీకి రావడం, ఆ తర్వాత మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతాడని చెప్పేసి వైసీపీ శ్రేణులంతా కూడా వెల్లడిస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే కొత్త లుక్ ఉందో ఆ ఫొటోస్, ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూసే ఉంటారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆయన జీన్స్ షర్టు, జీన్స్ ప్యాంటు, షూసు, ఖరీదైన వాచ్ ధరించి కనిపించాడు. ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులు అదేవిధంగా అభిమానులు జగన్ సరికొత్త అవతారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు, ఫోటోలు అదేవిధంగా వీడియోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మీరందరూ కూడా చూసుకోవచ్చు.